స్త్రీలకు ఐశ్వర్యం పెంచేవి. స్త్రీలు ఇలా చేస్తే మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్త్రీలకు ఐశ్వర్యం పెంచే పనులు కొన్ని ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా మీ భర్త సంపద విపరీతంగా పెరిగా అలాగే స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే స్త్రీలు ఏ పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే. ఆ కుటుంబానికి మొత్తం ఐశ్వర్యం ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువు తిరిగి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడు సుఖసంతోషాలు ఉండాలని పెళ్లి అయినా ఆడవాళ్లు ప్రతిరోజూ దీపారాధన చేసుకోవాలి. రోజు చేయడం కుదరని వాళ్లు వారంలో ఒక శుక్రవారం రోజు అయినా సరే ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయండి. ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత 5వ రోజున శుభ్రంగా తల స్నానం చేసి ఇల్లంతా తడిబట్ట పెట్టుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని దేవుడు పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజగది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని ఫోటోని పూజగదిలో పెట్టకూడదు. ప్రతి ఒక్కరి పూజగదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజగదిలో గోమాత విగ్రహముంటే ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. గురువారం మరియు శుక్రవారం నాడు పెళ్లైన ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభవుతాయి. అయితే ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు. అయితే ఇంట్లో పూజ పూర్తయినాక చివరగా 3 సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ మనసులో అనుకున్న కోరికలన్నీ నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయినాక ఖచ్చితంగా 3 సార్లు గంటను కొట్టి దేవునికి నమస్కారం చేసుకోండి. అలాగే ఇంట్లో పూజ చేసేవాళ్లు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోండి. అలా చేస్తే మీరు ఉపవాసం చేసినందుకు పుణ్యఫలితం లభిస్తుంది. పెళ్లైన ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరనివాసముంటుంది. అలాగే ఆడవాళ్లు ఎల్లప్పుడూ మీ చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు సౌభాగ్యానికి గుర్తు. ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది. ఆడవాళ్ల 2 చేతులకు కలిపి కనీసం 12 గాజులు తక్కువ ఉండకూడదు. అయితే మనలో చాలా మందికి భర్త చనిపోయినట్టు అలాగే భార్య చనిపోయినట్టు పీడకలలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కలలు ఎవరికైనా వస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కాని భర్త చనిపోయినట్టు కల వస్తే అది చాలా శుభప్రద. దీని అర్థమేమిటంటే మీ భర్త ఆయుష్షు పెరుగుతుందని సంకేతం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వీటిని ఎవరితోనో చెప్పకూడదు. అలా చెప్తే మీ భర్తకు మంచిది కాదు. ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది. ప్రతి ఒక్కరూ కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకోవాలి. మనమీద నరదృష్టి పడకుండా ఈ నల్ల దారం మనల్ని రక్షిస్తుంది. ఒక మనిషి మీద నరదిష్టి పడితే జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆడవాళ్లు మాత్రం ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి. అదే పురుషులు మాత్రం కుడి కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయను కట్టుకోండి. ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకి హారతి ఇవ్వండి. గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపమైతే ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకి హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్టే. అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళుపుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి. ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యప్రాప్తి లభిస్తుంది. అలాగే చాలామంది ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి పచ్చళ్లు తెచ్చుకుంటారు. అయితే పుట్టింటి నుంచి మాత్రం పచ్చళ్లను తెచ్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద మొత్తం మెట్టినింటికి వస్తుంది అని నమ్మకం. పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు. స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి. చల్లటి నీళ్లతో స్నానం చేయకూడదు. ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టిగాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి. ప్రతి నెల ఇలా చేయలేనివారు నెలసరి పూర్తయిన తర్వాత పసుపు నీటితో శుభ్రం చేసుకుని వేసుకోవచ్చు. మీ పక్కింటివారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి. పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం.
కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది. అలాగే మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము. కాబట్టి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అతి త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకున్న సరే చాలా శుభసూచకం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద 2 లవంగాలను పెట్టి కాల్చండి. గుడికి వెళ్లేటప్పుడు ఆడవారు జుట్టు విరబోసుకుని వెళ్లకూడదు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు జుట్టు విరబోసుకుని కూడా పూజ చేయకూడదు. అలాగే చాలా మంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటున్నాయి, కాని పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లు ఇంట్లో ఉండకూడదు. ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శనిదోషాలు ఏర్పడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.